హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి. ఇన్స్టెంట్గా ఇడ్లీ 15 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి ఇడ్లీ పిండి లేకపోయినా సరే అంతే సాఫ్ట్గా ఉండే ఇడ్లీ తయారు చేసి చూపించాలనుకుంటున్నాం మీకు. దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. దీనికోసం ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వ, గోధుమ రవ్వని మిక్సీ జార్లో వేసుకుంటున్నా అండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మజ్జిగ వేసుకుంటున్నాను నేను. ఇది కొంచెం పుల్లగా ఉండేలా చూసుకోండి, లేకపోయినా పర్వాలేదు. పుల్లగా ఉంటే ఇంకాస్త బాగుంటుంది టేస్ట్. అలాగే దానికి సరిపడా సాల్టు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పంచదారను కూడా వేసి వీటన్నింటినీ మంచిగా ఇడ్లీ బ్యాటర్ లాగా బాగా మిక్సీ పట్టేసేయండి. ఇలాగా ఎంత స్మూత్గా పడితే మనకి ఇడ్లీ అనేది అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. కాబట్టి కొంచెం మనం అప్పటికప్పుడు వేస్తాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన బ్యాటర్ ఇలా ఉంటుందండి. దీంట్లో మనం వాటర్ ఏం కలపాల్సిన అవసరం లేదు. చూసారా ఇడ్లీ బ్యాటర్ లాగా ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో మనం అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి సాఫ్ట్గా రావడం కోసం నేను ఒక 1/2 స్పూన్ వరకు ఈనో వేసానండి. ఇది లేని వాళ్ళు వంట సోడా అయినా వేసుకోవచ్చు. వీటిని వేసిన తర్వాత మంచిగా ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలపండి. మనం ఎంత బాగా కలిపితే ఇడ్లీ అనేది అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. వెంటనే వేసేయకుండా ఒక 2 నిమిషాలు అలా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇడ్లీ గిన్నె తీసుకొని దానికి చక్కగా నూనె అప్లై చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇడ్లీలా వేసేసుకోండి. చూడండి, లేదు అంటే మీరు ఆవిరి కుడుములా కూడా ఉడకబెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మనం ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వండి. కాకుండా మన ఛానల్లో ఇంకా మంచి రెసిపీస్ అలాగే కిచెన్ టిప్స్ కూడా ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏ రెసిపీ నచ్చినా లేదంటే ఏ వీడియో నచ్చినా దాని కింద ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన రెసిపీస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి, 10 నుంచి 15 నిమిషాల వరకు మనం ఉడకపెట్టుకున్న తర్వాత ఇడ్లీలా చక్కగా వచ్చేస్తాయండి. దీనిపైన కొంచెం కారం చల్లుతున్నా, ఇది పూర్తిగా మీ ఆప్షనల్. ఏంటంటే చప్పుగా ఉండకుండా టేస్ట్ అనేది బాగుంటుందని కొంచెం అలా చల్లానమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోనే కొంచెం ఒక చిటికెడు ఆవాలు వేసి అవి చిటపిట అన్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదా వాటిని వేసి ఒక 2 నిమిషాలు అటు సైడు ఇటు సైడు 2 సైడ్స్ ఒక 2 నిమిషాల వరకు అలా టోస్ట్ చేయండి. ఇలా చేస్తే మనకి చట్నీ కూడా ఏం అవసరం ఉండదండి, చాలా బాగుంటాయి. చట్నీ లేకుండా అయినా తినేయచ్చు. అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తినండి. చట్నీతో పని లేకుండా ఈజీగా కూడా తినేస్తారనమాట. చూడండి, ఇలా 2 వైపులా ఒక 2 నిమిషాలు అలా టోస్ట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే అండి, 15 నిమిషాల్లో మీకు టేస్టీగా ఉండే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, తింటే కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.